తమిళనాడులో కొత్త రాజకీయ సంచలనం. సీఎం విజయ్ కేబినెట్ విస్తరణపై పెద్ద చర్చ. కూటమి పార్టీ సభ్యులకు మంత్రి పదవులు. ఇది కొత్త రాజకీయ శైలి. టీవీకే నుంచి భారీ ప్రశంసలు. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే విజయ్ తీసుకునే సంచలన నిర్ణయం. ఇది సాధారణ రాజకీయ పార్టీ కాదు, భవిష్యత్ రాజకీయాలు మార్చే అడుగు అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో గత ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరోవైపు తన పాలనపై పట్టు సాధించే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన కేబినెట్ విస్తరణ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తన కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలలోని సభ్యులకు కూడా మంత్రి పదవులు ఇవ్వడం. ఇది గతంలో డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పెద్ద పార్టీలు చేయలేని పని. దీంతో విజయ్ కొత్త రాజకీయాలకు నాంది పలికారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నిర్ణయంపై టీవీకే స్పందిస్తూ విజయ్ తన మాట నిలబెట్టుకున్నారు అంటూ ప్రశంసలు కురిపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి పార్టీల గౌరవం, అధికారంలో భాగస్వామ్యం కల్పించారని తెలిపింది. ఒకే పార్టీ చేతిలో అధికారాన్ని కేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు అవకాశం కల్పించడం గొప్ప నిర్ణయమని పేర్కొంది. చెప్పినట్లే చేస్తాడు, చేసినట్లే చెబుతాడు అనే నిదానానికి ఇది నిదర్శనమని టీవీకే పేర్కొంది. ఇది కేవలం ఒక కేబినెట్ విస్తరణ మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మోడల్ ఫాలో అవుతారు. విజయ్ తీసుకున్న నిర్ణయం ఒక రాజకీయ స్ట్రాటజీ మాత్రమేనా, లేక నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అడుగా? అది కాలమే నిర్ణయిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం సరైనదా? ఇది భవిష్యత్ రాజకీయాలను మార్చుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్ప్లెయిన్స్. థ్యాంక్ యూ.